అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. రోజు వీడియో వచ్చేసరికి నువ్వులు పల్లీల లడ్డు అండి. ఎలా తయారు చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. అయితే 3 కప్పులు పల్లీలు అయితే తీసుకున్నాను అండి. అదే గ్లాస్ తోటైతే 2 కప్పులు నువ్వులు కూడా తీసుకున్నాను. అయితే ముందైతే పల్లీలు అయితే వేయించుకోవాలండి. పల్లీలు 3 కప్పులు, నువ్వులు 2 కప్పులు అయ్యేసరికి 3/4 కేజీ అయితే అయిందండి. దానికి నేను 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. మనం ముందుగా పల్లీలు అయితే వేయించేసుకోవాలండి, మాడిపోకుండా వేయించేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం కొంచెం పొట్టు తీసుకోవచ్చండి. మనం పొట్టు ఉంచుకున్నా కానీ మంచిదే అండి. నేనైతే మొత్తం పొట్టు అయితే తీయట్లేదండి. మనకి పొట్టు ఉండటం వల్ల ఫైబరే కదా, ఏం ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి పొట్టు అయితే ఉంచుతానండి. అలాగే విడిగా మళ్ళీ నువ్వులు కూడా వేయించుకోవాలండి. నువ్వులు అయితే కొంచెం కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ లడ్డు ఒక్కటి తిన్నామన్నా సరే మనకి పిల్లలకైతే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమీ లేకుండా ఉంటాయండి. పిల్లలకే కాదు, మనకి పెద్దవాళ్ళకు కూడా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న వాళ్ళకైతే ఈ లడ్డు అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పటి జనరేషన్ పిల్లలందరికీ నడుము నొప్పులు వెంటనే వచ్చేస్తున్నాయి కదండి, తినే ఫుడ్లు వీటి వల్ల. కానీ ఇవి నువ్వులు పల్లీలు అయితే మనకి నడుము ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా అయితే బాగా పనిచేస్తాయండి. జనరేషన్ పిల్లలందరూ చదువుకోవటానికి వెళ్ళి కాలేజీల్లో కూర్చోవటము, ప్లస్ ఆఫీసుల్లో చేసేవాళ్ళు కూడా అలా ఆఫీస్ వర్కులు చేస్తూ కూర్చుంటూ ఉంటారు కదండి, అలా నడువుల నొప్పులు అయితే ఎక్కువ వస్తున్నాయండి. అయితే మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళైతే పీరియడ్స్ అయిన దగ్గర నుంచి అయితే మాకు నువ్వులు అయితే ఎక్కువ పెట్టేవాళ్ళండి. ప్రతి దాంట్లో ఏదో ఒకటి నువ్వులు వేసి పెట్టడము, అలా పల్లీలు ఎక్కువ తినిపించటము, కొబ్బరి బాగా తినిపించేవాళ్ళండి. మనకి మెచ్యూర్ అయినప్పుడైతే కొబ్బరి, పుట్నాలు, బెల్లము ఎక్కువ తినిపిస్తారండి. కానీ ఇప్పుడు జనరేషన్ ఎవరూ తినట్లేదు కదా. రోజుల్లో ఆ ఫుడ్ తినే నడుములు కానీ చాలా గట్టిగా ఉన్నాయండి. అందరూ ఇప్పటికీ ఆ జనరేషన్ వాళ్ళైతే ఇప్పటికీ చాలా పని చేయటానికి ఆసక్తి చూపిస్తారు. కానీ మన జనరేషన్ వాళ్ళైతే అసలు పని చేయటానికి చాలా ఇబ్బంది పడుతుంటారండి, ఏ పని చేయాలన్నా. మనకి ఇది నడుముల నొప్పులకనే కాదండి, పీరియడ్స్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమందికి పీరియడ్స్ లేట్గా రావటం అలా అవుతుంది కదండి, అలాంటి వాళ్ళకి కూడా అయితే ఇలాంటి లడ్డు 1, 2 తిన్నామనుకోండి రోజుకి, కానీ ఎక్కువ తినకూడదండి. 1, 2 లడ్డూలే తినాలి. మరి అలాగని చెప్పేసి 4, 5 తిన్నామనుకోండి మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయండి. అయితే నేను ఇక్కడ పల్లీలు, నువ్వులు వేయించి పక్కన పెట్టేసుకున్నాక కొన్ని జీడిపప్పు, బాదాంలు కూడా వేసి వేయించుకుంటున్నానండి. అవి కూడా పచ్చివే, అన్నీ పచ్చివే. అలా పచ్చివాసన పోయేంత వరకు, మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అయితే అంతకుముందు రోజుల్లో అయితే 80స్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి. ఎక్కువ చిరుతిండ్లు కావాలి అంటే కనుక బెల్లము, పల్లీలు, పుట్నాల పప్పులో ఎక్కువ పెట్టేవాళ్ళండి. అదే ఒక స్నాక్ ఐటమ్ లాగా అయితే ఇంట్లో మేము తినేవాళ్ళమి. అదే ఇప్పుడు పిల్లలకి అనుకోండి పల్లీలు, బెల్లం ఇచ్చామనుకోండి, ఏంటి ఇదే స్నాక్స్ అని మన మొహాన్ని కొడతారు కూడా అండి తప్పకుండా. కానీ మనం ఇలా చేసి పెట్టామనుకోండి, అదొక స్నాక్ ఐటమ్ లాగా అయితే మంచిగా పిల్లలైతే అప్పుడప్పుడు తింటుంటారు. పిల్లలకైతే ఏదో రూపంలో ఇవి ఇవ్వటానికైతే ట్రై చేయాలండి. అంటే ఒక రూపంలో తినలేదనుకోండి, ఏదో ఒక రూపంలో ఇలా ఇస్తూ ఉన్నామనుకోండి మంచిది. ఇదిగోండి ముందైతే పల్లీలు, నువ్వులు అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ముందు బెల్లం వేయకూడదు, అదంతా పౌడర్ లాగా చేసేసుకున్నాక కొంచెం పౌడరు మిక్సీలోనే అట్టు పెట్టేసుకొని, బెల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి మళ్ళీ కొంచెం పౌడర్ కలిపేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. అప్పుడు ఈజీగా అయితే మిక్సీ తిరుగుతుంది, లేకపోతే మిక్సీ కూడా పాడవుతుంది. ఇలాగా మనం పల్లీలు, నువ్వులు అన్నీ కలిపి బెల్లం కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలాగా కొంచెం అక్కడక్కడ ముద్దల్లాగా అయితే వస్తుంది. అంటే మిగతా పిండి కూడా ఉంటుంది కదండి, అదంతా వేసి ఒకసారి అయితే తిప్పలేం కదా, అందుకని ఇలాగా మిక్సీ పట్టుకున్నదంతా ఒక బౌల్లో వేసేసుకొని అయితే మంచిగా మనం ఇట్లా ఉండలు లేకుండా అయితే స్మాష్ చేసుకోవాలండి. అప్పుడే అంతా బెల్లం అంతా పిండి అంతా కలిసిపోతుంది. ఇదంతా బాగా కలిసేంత వరకు అయితే ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం కొంచెం కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం నెయ్యి వేసానండి. వేసి చక్కగా మనకి బెల్లం కలిపాం కదండి, ఇంక మనకి ఎక్కువ నెయ్యి ఏం అవసరం లేదు. ఒక 4-5 స్పూన్లు అయితే సరిపోతుంది. ఈ పిండిలోనే నెయ్యి కూడా వేసేసుకొని మనం ఉండలు చుట్టేసుకోవటమేనండి. అయితే మనం చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మనకు ఒక 1/2 అవర్లోనే మొత్తం అంతా అయిపోతుందండి. అయితే మనం ఇందులో వాడినవన్నీ చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండి, మనకి బలాన్ని ఇచ్చేవే. అయితే మాత్రం ఒక 2 మంత్స్కి ఒక్కసారి అయినా సరే ఈ లడ్డూలు అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అవసరం అని చెప్పేసి. అయితే కొంతమంది పిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కదండి, అలాంటి వాటికి కూడా అయితే ఇది బాగా పనిచేస్తుందండి.
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా ఎక్కువ మెడిసిన్స్ అయితే ఏమీ ఇవ్వట్లేదండి. మనకి ఇలాంటివి చిట్కాలు ఉపయోగించుకోవటం వల్ల చాలా మంచిది. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజింగ్ చేసిన వాళ్ళు అవుతారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. నేను వీడియో పెట్టగానే వెంటనే వీడియో అయితే చూడగలుగుతారు. కనుక ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంట్లో ఈ లడ్డూలు తయారు చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.